నీవు దేవునికి ఎక్కువగా ప్రథమ స్థానం ఇవ్వాలి. వాటిని బట్టి నువ్వు హెచ్చించుకోకూడదు, నిన్ను నీవు గణపరచుకోకూడదు, గర్వపడకూడదు, అహంకారంగా విర్రవేగకూడదు. దేవుని కృపను బట్టి స్తుతించాలి, దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించాలి, దేవుని అద్భుత కార్యాలను బట్టి దేవుని స్తుతించాలి, దేవుని మహిమను బట్టి, దేవుని ప్రభావాన్ని బట్టి దేవుని స్తుతించాలి పిల్లారా. దేవుడిచ్చినటువంటి ప్రతిదీ కూడా దేవుడిచ్చింది. దేవుడిచ్చిన ప్రతి దానికి వందనాలు చెప్పాలంట. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో నేను ఏంటంటే ప్రతి వస్తువుకు వందనాలు చెప్పాలి. వస్తువుకు కూడా అంటే దేవుని చెబుతాం మనం. లోకస్తులు చెబుతుంది ఏంటంటే వస్తువు కూడా వందనాలు చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ వస్తువు ఏం చేయబడుతుంది అంటే కృతజ్ఞత కలిగి ఉంటుందంట. ఎవరికైనా వందనాలు చెప్పేవానికంటే థ్యాంక్స్ అన్నామనుకని వారి హృదయంలో ఉప్పొంగుతారు చూడండి. వారి హృదయంలో ఇంకా మన పట్ల ప్రేమని, ఆప్యాయతను, అనురాగాన్ని తెచ్చుకుంటారు. ఇంకా మంచి చేయాలి, మేలు చేయాలి, ఇతనికి ఏదైనా చేయాలి, సహాయం చేయాలి అనే హృదయం